హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక గిన్నెలో ఒక 4 గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసుకోవాలి. ఒక పావు కిలో కాలీఫ్లవర్ తీసుకున్నాను నేను. ఒక్కసారి చక్కగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత వీటన్నిటిని ఒక చిల్లుల బుట్టలకు మొత్తం వార్చి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నె వేడెక్కనిచ్చి ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లు అన్నాయి కదా, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక్క నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. మునగాకు కంపల్సరీ కాదు, నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. మునగాకు ఎప్పుడైనా కొంచెం వేగాలి, వేగకపోతే పచ్చివాసన వస్తుంది. కాబట్టి మనం ఉల్లిపాయలతో పాటే మునగాకు వేసుకుంటే 2 వేగిపోతాయి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చ దంచింది వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగనివ్వాలి. అన్నీ వేగినాక మనం కాలీఫ్లవర్ ఉడకబెట్టి వార్చుకున్నాం కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా వేగనివ్వాలి కాలీఫ్లవర్ని. ఒక 5 నిమిషాలు వేగినాక సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కానీ కారం కానీ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఉప్పు వేసినాక చక్కగా కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గింది కదా, ఉప్పు అంతా మనకు బయటకు వచ్చి ఆ ఉప్పు కూడా మొత్తం కాలీఫ్లవర్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసింది వేసుకోవాలి. ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి, ఇది కూడా ఇందులో సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసుకున్నాక అంతా చక్కగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ తక్కువగా ఉండి చాలా టేస్ట్ ఉంటుంది. మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సాంబారు అలాంటివి చేసి దానికి కాంబినేషన్గా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఈ కాలీఫ్లవర్ కర్రీ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.